లేడీ అఘోరిపై దాడి జరిగింది. హైదరాబాద్ నుండి లక్షంపేట్ వెళ్తుండగా కరీంనగర్ బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. TS 09 G9 792 కారులో నలుగురు దుండగులు వెంబడించి దాడి చేశారన్న అఘోరి తెలిపారు. దుండగులు కారు వదిలి పారిపోయారు. పోలీసులకు అఘోరి ఫిర్యాదు చేశారు. లేడీ అఘోరిపై దాడి జరిగింది. హైదరాబాద్ నుండి లక్షంపేట్ వెళ్తుండగా కరీంనగర్ బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. TS 09 G9 792 కారులో నలుగురు దుండగులు వెంబడించి దాడి చేశారన్న అఘోరి తెలిపారు. దుండగులు కారు వదిలి పారిపోయారు. పోలీసులకు అఘోరి ఫిర్యాదు చేశారు. నా మీద ఈరోజు కరీంనగర్లో ఒక అటాక్ జరిగింది. నేను హైదరాబాద్ నుండి లక్షంపేట వెళ్తున్నాను భోజనానికని. నా భక్తురాలు ఒక ఆమె ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాను. ఆ క్రమంలో ఒక కారు వాళ్ళు 2 కిలోమీటర్ల దూరం నుండి నన్ను ఫాలో చేస్తూ ఎక్కడైతే కరీంనగర్లో చొప్పదండి పోయే రూట్ ఉందో ఆ సర్కిల్ దగ్గర రాయి తీసుకున్న కారుకున్న బ్యాక్ సైడ్ గ్లాస్ మీద కొట్టారు. అందువల్లనే నేను ముందే హెచ్చరించాను. ప్రభుత్వాలకు కూడా నేను ముందే చెప్పాను, నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి, ఎవరు ఎక్కడ అటాక్ చేస్తారో కూడా తెలియదు, స్పందించండి అని. నేను ఎవరిని మానబంధాలు కానీ ఎవరిని మోసాలు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి భూములు లాక్కోవడం అలాంటి ఏం చేయలేదు కదా. ధర్మం గురించే కదా పోరాడేది. ధర్మం గురించి పోరాడినప్పుడు ఇప్పుడు ఇంత ఎందుకు అటాక్ అంటున్నాను నేను. చూడండి, ఇదే కార్ అటాక్ చేసిన కార్ ఇదే. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు. ఇక లాండ్ ఆర్డర్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు దగ్గర ఒక 20 మంది పోలీసులు, ఒక 3-4 జీబులు, ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇక్కడ. ఇది ఏదైతే ఉందో ఈ కారే పెద్ద అటాక్ జరిగింది. దీనికి గవర్నమెంట్కే సంబంధం ఉంది, పోలీస్ శాఖకే సంబంధం ఉంది. నేనైతే ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఏ అటాక్ జరిగినా దానికి బాధ్యత మొత్తం మీరే వహిస్తారు. ఎందుకంటే ఇంకెన్ని అటాకులు జరుగుతాయో తెలియదు కాబట్టి ఇది నేను ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. నేను ప్రయాగరాజ్ నుండి కుంభమేళ నుండి వెళ్ళేటప్పుడే నేను చెప్పాను, నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎవరు అటాక్ చేసేది తెలియదు, కొద్దిగా చూసుకోండి, వస్తున్నాను, ధర్మం గురించి నీతి నిజాయితీగా పోరాడుతున్నాను, ఇలాంటి తప్పదు అని ముందే చెప్పాను. ఇప్పుడు జరిగింది, నలుగురు పిల్లలు వచ్చి 2 కిలోమీటర్ నుండి తరుముతూ ఆ చౌరస్తా మీద పెద్ద రాయి తీసుకొని కొడితే వెనక గ్లాస్ బ్రోకెన్ అయింది. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు? అదే కత్తి తీసుకొని పొడిస్తే, నా మీద కత్తి తీసుకొని పొడిస్తే బాధ్యత ఎవరు అంటున్నా. చావడానికి కూడా నేను వెనకాడను, కానీ ఇలాంటి ముందే హెచ్చరించినప్పుడు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ, ఎందుకు స్పందించట్లేదు అంటున్నాను. దీనికంతటికీ ప్రభుత్వమే కారణం, పోలీస్ వాళ్ళే కారణం. ఎందుకంటే ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. లేడీ అఘోరి కుంభమేళ పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్ వచ్చానంటూ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ మెసేజ్ ఇచ్చింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ వెళ్తూ ఉండగా ఈ రోజు 8-8:30 ప్రాంతంలో కరీంనగర్ కరీంనగర్ మీద నుంచి లక్షంపేట వెళ్తూ ఉండగా తను ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా కరీంనగర్ బ్రిడ్జ్ దాటి NTR స్టాచ్యూ నుండి ముందుకు మూవ్ అవుతూ ఉంటే ఒక గుర్తు తెలియని వాహనం TS 09 GY 9792 కి చెందినటువంటి ఒక ఇండికా వాహనం తను 2 కిలోమీటర్ల నుంచి తనను ముందు నుంచి గమనించి తన ఫాలో అవుతూ ఈ బ్రిడ్జ్ దాటినటువంటి వెంటనే చొప్పదండి చౌరస్తా వద్ద ఆ దుండగులు నా వాహనం పైన రాళ్లు విసరడము, నేను వాహనం ఆపి ఉంటే నా పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కొంత ముందుకొచ్చి ఆ వాహనాన్ని నేను ఆపుకున్నటువంటి వెంటనే దుండగులు వారు ప్రయాణించినటువంటి వాహనాన్ని వదిలేసి తిరిగి వెళ్లిపోయారంటూ కూడా డయల్ 100 ద్వారా పోలీసులకు లేడీ అఘోరి సమాచారం ఇవ్వడంతో
అక్కడికి చేరుకొని చొప్పదండి చౌరస్తాలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా ఎవరైనా చూసారనే దానిపై కూడా పోలీసులు అన్ని వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. లేడీ అగోరి ఒక ఫిర్యాదు కూడా అందజేసింది పోలీసులకు. తన పైన ఒక ఎండిక వైట్ కలర్ వాహనంలో ఆ బండి నెంబర్ ని మెన్షన్ చేస్తూ తను లక్షంపేట్ వెళ్తూ ఉండగా కరీంనగర్ నుంచి దుండగులు తనని వెంబడించి 2 కిలోమీటర్ల ముందు నుంచి ఫాలో అయ్యి ఈ రకంగా నాపై దాడి చేశారు. నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తా ఉన్నాయి, నాకు ప్రాణరక్షణ కావాలి, నన్ను బెదిరిస్తా ఉన్నారు, తెలంగాణలో అడుగు పెడితే అంతమందిస్తాను అంటూ కూడా అనేక సార్లు తను ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పుకుంటూ వచ్చింది. ఇటీవలే వేములవాడ టెంపుల్ కి సంబంధించి ఏదైతే ఒక మతానికి చెందినటువంటి ఆ ప్రార్థన మందిరాన్ని అక్కడి నుంచి తొలగించాలంటూ ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందో, అనంతరం ఆ స్టేట్మెంట్ తర్వాత లేడీ అగోరికి బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయని, అనేక వాట్సాప్ చాట్స్ లో తనను బెదిరిస్తా ఉన్నారని, ఈ రోజు ఏకంగా కరీంనగర్ వెళ్తూ ఉండగా లక్షంపేట వెళ్తూ ఉండగా తన కారుని వెంబడించి దాడి చేసినటువంటి 4 దుండగులని ఇమీడియట్ గా గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలి, వీటి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉండవచ్చు. నేను చాలా సందర్భాల్లో హిందూ ధర్మం కోసం, హిందూ ఐక్యత తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఇతర మతస్థులకు ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు కాబట్టి నా పైన కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటి వెనుక కుట్రకోణం ఏదైనా దాగి ఉండవచ్చు. ఆ కుట్రకోణానికి పాల్పడుతున్నటువంటి మూలాలను ఈ రోజు దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి ఆ 4 యువకులని ఇమీడియట్ గా గుర్తించి వారిని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ తరలించాలి. వాళ్ళని క్వశ్చన్ చేసి ఈ దాడి వెనకాల ఇంకేదైనా కుట్ర ఉంటే ఆ విషయాలు కూడా పోలీసులు బయటికి తీయాలి అంటూ కూడా తను డిమాండ్ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాహనం వెనక భాగంలో గ్లాస్ పైన పగుళ్లు వచ్చిన విధంగా రాళ్లు విసిరినట్టుగా కూడా తనే స్వయంగా వీడియోలో వివరిస్తూ వస్తా ఉంది. అది చౌరస్తా చొప్పదండి చౌరస్తాలోనే తను వాహనం బ్రిడ్జ్ దాటి ముందుకు వెళ్తుండగా వెనక నుంచి వెంబడించి రాళ్లు విసిరాడని చెప్తా ఉంది. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉంటే వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని ఉన్నారు. ఇప్పటికే పోలీసులు కంప్లైంట్ రిసీవ్ అయింది. ఈ డేట్ రోజు జీడీ ఎంట్రీ పెడుతున్నామంటూ కూడా అగోరి ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన దానిపైన రాయడం జరిగింది. 3 టౌన్ కరీంనగర్ పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేస్తూ దాంట్లో తనకు జరిగినటువంటి ఈ సస్పెక్టెడ్ అఫెన్స్ కి సంబంధించి వివరాలు అందజేస్తూ ఆ కార్ నెంబర్ తో సహా ఆ కార్ అక్కడే వదిలి వెళ్లారంటూ కూడా ఆ కార్ ని పోలీసులు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలంటూ కూడా అగోరి కోరడంతో ఆ వాహనాన్ని 3 టౌన్ కరీంనగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆ కారు ఎవరి పేరు మీద ఉంది అనే రిజిస్ట్రేషన్ పై కూడా పూర్తి వివరాలు సేకరిస్తా ఉన్నారు. కరీంనగర్ వెళ్తుండగా ఈ దాడి జరిగిందంటే వేములవాడ టెంపుల్ కి సంబంధించి ఏదైతే ప్రార్థనా మందిరం పైన తనను అలిగేషన్ చేసి ఆ మందిరాన్ని తొలగించాలంటూ కూడా ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చిందో దాన్ని మనసులో పెట్టుకుని అగోరి మళ్ళీ తిరిగి కరీంనగర్ రాబోతా ఉందని తెలుసుకొని ఏదైనా దాడికి పాల్పడి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారనే ఒక కోణంలో కూడా తను ఇచ్చినటువంటి అలిగేషన్స్ ప్రకారంగా అన్ని వైపుల నుంచి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపనున్నారు. స్వప్న, థ్యాంక్ యూ రవితేజ. నా మీద ఈరోజు కరీంనగర్లో ఒక అటాక్ జరిగింది. నేను హైదరాబాద్ నుండి లక్షపేట వెళ్తున్నాను భోజనానికని. నా భక్తురాలు ఒక ఆమె ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాను. ఆ క్రమంలో ఒక కారు వాళ్ళు 2 కిలోమీటర్ల దూరం నుండి నన్ను ఫాలో చేస్తూ ఎక్కడైతే కరీంనగర్లో చొప్పదండి పోయే రూట్ ఉందో ఆ సర్కిల్ దగ్గర రాయి తీసుకున్న కారుకున్న బ్యాక్ సైడ్ గ్లాస్ మీద కొట్టారు. అందువల్లనే నేను ముందే హెచ్చరించాను, ప్రభుత్వాలకు కూడా నేను ముందే చెప్పాను, నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి, ఎవరు ఎక్కడ అటాక్ చేస్తారో కూడా తెలియదు, స్పందించండి అని. నేను ఎవరిని మానబంధాలు కానీ ఎవరిని మోసాలు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి భూములు లాక్కోవడం అలాంటి ఏం చేయలేదు కదా. ధర్మం గురించే కదా పోరాడేది. ధర్మం గురించి పోరాడినప్పుడు ఇప్పుడు ఇంత ఎందుకు అటాక్ అంటున్నాను నేను. చూడండి, ఇదే కార్ అటాక్ చేసిన కార్ ఇదే. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు. ఇక లాండ్ ఆర్డర్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు దగ్గర ఒక 20 మంది పోలీసులు, ఒక 3-4 జీబులు, ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇక్కడ. ఇది ఏదైతే ఉందో ఈ కారే పెద్ద అటాక్ జరిగింది.